అందరికీ నమస్కారం. మనం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటున్నాం. అయితే యోగాకి క్యాన్సర్కి సంబంధం ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు క్యాన్సర్ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది ఒక ప్రయాణం లాంటిది. ఈ యొక్క ప్రయాణంలో మనకి శరీరానికే కాదు, మన యొక్క మనసుకి మరియు ఆత్మకు కూడా తగినంత బలం చేకూరాలి. ఇదైతే కీమోథెరపీ, రేడియేషన్స్ ఇవన్నీ మన క్యాన్సర్తో పోరాడతాయి, కానీ ఈ యోగా అనేది మన యొక్క ఆత్మస్థైర్యాన్ని మరియు మన యొక్క మనసుని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే యోగా అనేది చాలా ప్రఖ్యాతమైన క్యాన్సర్ హాస్పిటల్స్లో దీన్ని ఇంటిగ్రేటివ్ ఆంకాలజీలో గుర్తించారు. దీనికి చాలా ఎవిడెన్స్ కూడా ఈ మధ్యన డెవలప్ అవుతూ ఉంటుంది. 2017లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో యోగా అనేది డిప్రెషన్ని తగ్గించడం, అలానే యాంగ్జైటీని తగ్గించడం, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్గా గుర్తించారు. అలానే 2022లో అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ కూడా యోగాని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీలో కూడా గుర్తించడం జరిగింది. సో యోగా అనేది మనం శరీరానికి తగిన అనుకూలంగా ఆ యొక్క పరిస్థితులను మనం అనుకూలించుకొని మనం ఆ యోగా యొక్క ఆసనాలు కానీ ఇవన్నీ ఒక శిక్షణ పద్ధతితో మనం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి.